అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 103. ఒక్కటైన విరాట్ హాస్ని. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ వచ్చాడని తెలుసుకున్న అనసూయ అతన్ని కలవడానికి విరాట్ మ్యాన్షన్కి వస్తుంది. హాస్నికి పిల్లలు పుట్టరని విరాట్తో చెప్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విరాట్కి హాస్నికి విడాకులు ఇప్పించి విరాట్కి మళ్ళీ పెళ్లి చేయాలని చాలా ఆరాటంగా ఉంది అనసూయకి. చాటుగా వాళ్ళ మాటలు వింటున్న హాస్ని ముఖం బాధతో నిండిపోయింది. అనసూయ ఎందుకు వచ్చిందో తనకిప్పుడు పూర్తిగా అర్థమైంది. విరాట్ ఏమంటాడోనని కంగారుగా అతని వైపే చూస్తోంది. కానీ విరాట్ అనసూయ మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత అలా అని మీకెవరు చెప్పారు అని అడిగాడు. నేనెప్పుడు వెళ్ళే స్వామీజీ చెప్పారు. మీ ఇద్దరి జాతకాలు ఆయనకు చూపించాను. ఇప్పటికే నీ పెళ్ళి బలవంతంగా జరిగింది. అయినా అడ్జస్ట్ అయ్యాను. కానీ పిల్లలు లేకపోయినా హాస్నిని ఇంకా నీతోనే ఉంచుకోవాలనుకుంటే మాత్రం నేను చస్తే ఒప్పుకోను. వారసుల్ని ఇవ్వని భార్యని ఇంట్లో ఉంచుకొని ఏం చేస్తావు అని కొంచెం కోపంగా అడిగింది అనసూయ. దిస్ ఇస్ రెడిక్యులస్ అని చాలా కోపంగా అన్నాడు విరాట్. రెడిక్యులస్ అని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అరుస్తున్న అనసూయని, ఇప్పుడు నన్ను బెదిరించి హాస్నిని బయటకు పంపించాలనుకున్నావా అని అనగానే కామ్ అయిపోయింది అనసూయ. సరే, ఈ నైట్కి ఇక్కడే ఉండండి. ఈ విషయం గురించి రేపు ఉదయం మాట్లాడుకుందాం అని అంటూ సోఫాల నుంచి లేచాడు విరాట్. అనసూయ కూడా లేచి, ఏం అవసరం లేదు, నేను ఈ విషయం తేల్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను. హాస్నిని పిలిస్తే త్వరగా మ్యాటర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను అని చిరాగ్గా అంది అనసూయ. విషయం నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదన్నమాట అని అన్న విరాట్ మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది అనసూయ. అమ్మ రెస్ట్ తీసుకోవడానికి గెస్ట్ రూమ్ చూపించు అని సూరజ్కి చెప్పి పైకి వెళ్ళిపోయాడు విరాట్. విరాట్ ప్రవర్తన అర్థం కాక అలానే నిలబడిపోయింది అనసూయ. ఫాస్ట్గా మెట్లెక్కుతూ వస్తున్న విరాట్ని చూడగానే పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది హాస్ని. మెట్లెక్కుతూనే, నేను రేపు స్వామీజీని కలవాలనుకుంటున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు విరాట్. రూమ్లోకి వెళ్ళి చాలా కూల్గా వస్తున్న విరాట్ని చూసి ఆశ్చర్యపోయింది హాస్ని. ఆమెకు విషయం తెలిసినా తెలియనట్టుగా నటిస్తూ, అత్తయ్య గారు మీతో ఏం మాట్లాడడానికి వచ్చారు అని మెల్లగా అడిగింది. రేపు మాట్లాడుతా అన్నాను అని అన్న విరాట్ మాటలకు, అంతేనా అని అనగానే, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని కళ్ళు చిన్నగా చేస్తూ అన్నాడు విరాట్. మీ అమ్మగారు మీతో ఏం మాట్లాడుతున్నారో నాకు పూర్తిగా చెప్పలేదు అని అంటున్న హాస్ని మాటలకు మధ్యలోనే అడ్డుపడుతూ, లీవ్ ఇట్ అని అన్నాడు. విరాట్ కళ్ళల్లోని సీరియస్నెస్కి భయపడుతూ, నాకు పిల్లలు పుట్టని విషయం మాత్రం బయట పెట్టరేంటి అని విసుగ్గా అంది హాస్ని. అదే టైంలో విరాట్ అనసూయని మ్యాన్షన్లోనే ఉన్నామన్నారంటే విరాట్ ఈ సమస్యని డీల్ చేయబోతున్నాడని ఆమెకి అర్థమైంది. కానీ విరాట్ దీన్ని ఎలా డీల్ చేస్తాడా అని చాలా క్యూరియాసిటీగా ఉంది హాస్నికి. ఆలోచనలో ఉన్న హాస్ని దగ్గరికి వచ్చిన విరాట్ ఆమెను అలాగే బెడ్ మీద పడేశాడు. విరాట్ కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపితనాన్ని చూసిన హాస్ని కంగారు పడుతూ, ఏం చేస్తున్నారు మీరు, చాలా టైం అయింది, ఇక్కడ నిద్రపోండి అని చెప్పి దుప్పటి మూసుకొని మరొక వైపు తిరిగి పడుకోంది. వెనక నుంచి చుట్టేసి, ఏంటి కోపంగా ఉన్నావా అని అన్నాడు విరాట్. అని కోపంగా చెప్పి, నన్ను టచ్ చేయకండి, నాకిప్పుడు మూడ్ లేదు అని అతని చేతిని విసిరికొట్టింది హాస్ని. నీకు మూడుంటే మాత్రం ఏం ప్రయోజనం, పెద్ద తేడా ఏముంది అని అన్న విరాట్ మాటకి ఆశ్చర్యపోతూ అతని వైపు తిరిగి, ఏంటి అని అనింది. ఆమె మెడవంపుల్లో తన ముఖాన్ని పెట్టుకొని చిన్నగా గాలిదుతూ, డిసప్పాయింట్ అయినట్టున్నావు, అందుకే వద్దంటున్నావా అని తన ముక్కుతో ఆమె మెడ మీద రాస్తూ హస్కీగా అన్నాడు విరాట్. విరాట్ పనులకి హాస్ని ముఖం ఎర్రగా కందిపోయింది. అతని వెచ్చని ఊపిరి తగులుతూ ఉంటే ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. నేను అలా అనలేదే అని హాస్ని అన్న మాటకి, నాలోని వైల్డ్నెస్ బయట పెడితే వారం దాకా బెడ్ దిగవు అని చిన్నగా ఆమె చెవి కొరుకుతూ అన్నాడు విరాట్. అనసూయ చెప్పిన మాటల గురించి అంటున్నాడేమో అని అనుకుంటున్న హాస్ని విరాట్ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి, వారం రోజుల పాటు లేవలేనా, మరీ ఇంత వైల్డ్గా ఉన్నాడేంటి హిట్లర్ అని భయపడింది. సో నువ్వు నేను చెప్పినట్లు విని ఈ నైట్ నాకు వీలైనంత వరకు కోఆపరేట్ చేయి బేబీ అని హస్కీగా అన్నాడు విరాట్. విరాట్ మాటలకు హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటే,
అంటే ఏంటి మీ ఉద్దేశం అని అడుగుతున్న హాస్ని ప్రశ్నలకి విరాట్ సమాధానం చెప్పలేదు. వెంటనే ఆమెని తన వైపు తిప్పుకొని ఆమె పైకి చేరుకున్నాడు. విరాట్ కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపితనానికి సిగ్గుపడుతున్నా లోపల చాలా భయపడుతూ ఉంది హాస్ని. అప్పటికే విరాట్ చేతులు తన శరీరాన్ని తడుముతూ ఉంటే అతనికి అనుకూలంగా మారుతూ పూర్తిగా అతనికి సరెండర్ అయిపోయింది హాస్ని. ఉదయాన్నే కళ్ళు తెరిచిన హాస్ని ఇంకా విరాట్ కౌగిల్లోనే ఉండటం చూసుకొని రాత్రి జరిగిందంతా గుర్తుకు రాగానే ఆమె ముఖం మొత్తం సిగ్గుతో ఎర్రగా కనిపించింది. సిగ్గుపడుతున్న హాస్ని నుదుటిని ముద్దు పెట్టుకుంటూ, ఏంటి బేబీ సిగ్గుపడుతున్నావు, ఏం గుర్తుకొచ్చిందేంటి అని చిలిపిగా అన్నాడు విరాట్. అతని మాటలకి అదేం లేదు అంటూ పక్కకి జరిగిపోయిన హాస్ని తన చేయి నొప్పి పుట్టడంతో కొంచెం ఇబ్బందిగా కదిలింది. ఏమైంది అని హాస్ని తడుముతున్న చోట చూడ్డానికి తన డ్రెస్ చెరుపుతున్నట్టు విరాట్ చేయి పట్టుకొని, వద్దు అని సిగ్గుతో అంది హాస్ని. కదలకు అని అన్న విరాట్ వాయిస్కి సిగ్గుతో ముఖం దిండులో దాచుకుంది హాస్ని. డ్రెస్ నెక్ కాలర్ కొంచెం పక్కకు జరిపి చూసిన విరాట్కి అక్కడ తన పంటిగాటు కనిపించేసరికి చిన్నగా వాటిని తడిమాడు. చూసింది చాలు, ఇక వదలండి, రాత్రి చేసింది సరిపోలేదా అని ఉడికిపోతూ అంది హాస్ని. నైట్ కనీసం కళ్ళు కూడా తెరవలేదు, ఇప్పుడు కూడా ఇంకా సిగ్గు పడుతూనే ఉన్నావు, ఇలా అయితే ఎలా బేబీ అని చిలిపిగా అంటున్న విరాట్ మాటలకు సిగ్గు లేకపోతే సరే అని కోపంగా విరాట్ చేతి మీద కొట్టి బెడ్ మీద నుంచి దిగింది. విరాట్ హాస్నిని అందుకోబోయే లోపు ఫాస్ట్గా వాష్రూమ్లోకి పరిగెత్తింది హాస్ని. తనకి అందకుండా పారిపోయిన హాస్నిని చూసి కళ్ళు చిట్లించాడు విరాట్. లోపలికి వెళ్ళి లాక్ చేసుకున్న హాస్ని తన పైజామా తీసి ఎదురుగా ఉన్న అద్దంలో తన ఒంటిపై ఉన్న విరాట్ తీపి గుర్తులను చూసి సిగ్గుపడింది. కాసేపటి తర్వాత ఇద్దరు ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి అనసూయ హాల్లో కూర్చొని పేపర్ చదువుతోంది. అనసూయని చూడగానే హాస్ని టెన్షన్ పడింది. ఆమెకు ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉందని హాస్నికి తెలుసు. కిందకి వచ్చిన హాస్నితో, అప్పుడు తెల్లారిందా, చాలా త్వరగానే కిందకి వచ్చావు అని అంటున్న అనసూయని, అత్తయ్య గారు అని పిలవబోతున్న హాస్ని కోపంగా చూసింది అనసూయ. తను అలా పిలవటం అనసూయకి ఇష్టం ఉండదని తెలిసి కామ్ అయిపోయింది హాస్ని. కాల్ మాట్లాడి అక్కడికి వస్తూ, బ్రేక్ఫాస్ట్ అయిందా అని అడిగాడు విరాట్. లేదు, మీరు వచ్చాక కలిసి తిందామని ఆగాను అని అనగానే ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. ముగ్గురు ఎవరి ఆలోచనలో వాళ్ళు సైలెంట్గా తిని హాల్లోకి వచ్చారు. సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చున్న విరాట్, వాణ్ణి తీసుకురా అని దాస్ వైపు చూస్తూ చెప్పాడు. విరాట్ కోపంగా ఉన్నాడని చూసి, ఎవరిని తీసుకురమ్మంటున్నావు విరాట్ అని అయోమయంగా అడిగింది అనసూయ. లోపలికి వస్తారు కదా, అప్పుడు మీకే తెలుస్తుంది అని అన్నాడు. విరాట్ మాటలకు హాస్ని ఆశ్చర్యపోయింది. ఏం జరుగుతుందో, ఎవరు వస్తున్నారు అని అనుకుంటూ టెన్షన్గా డోర్ వైపు చూస్తూ ఉండగా దాస్ కోపంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి విరాట్ కాళ్ళ దగ్గర పడేయగానే అనసూయ హాస్ని ఇద్దరూ షాక్ అయ్యారు. విరాట్ కాళ్ళ దగ్గర మోకాళ్ళపై కూర్చున్న స్వామీజీ భయంగా అతని వైపు చూస్తూ ఉన్నాడు. స్వామీజీని చూడగానే షాక్ అయిన అనసూయ, ఏం చేస్తున్నావు విరాట్, నువ్వు స్వామీజీ గారిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఆయన కొట్టింది ఎవరు అని కోపంగా వచ్చింది. నేనే ఇక్కడికి రప్పించాను, నా జాతకం ఏంటో చూపించుకోవాలని తీసుకొచ్చారు అని ఆ స్వామీజీని చంపేసేలా చూస్తూ అన్నాడు విరాట్. ఆ స్వామీజీ చెప్పే అబద్ధపు జాతకాన్ని వినడానికి రెడీగా ఉన్న విరాట్, నీ జాతకం చూడ్డానికి బయట నుంచి ఎవరో కావాలా, పక్కనున్న నేను చాలదా ఏంటి, నువ్వు ధనవంతుడివి, రాజా లాంటి జీవితం, బోలెడ్ డబ్బు, ఏం కావాలన్నా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది, ఇదే కదా ఇతను కూడా చెప్పేది అని ఆ స్వామీజీని తిప్పుకుంటూ ఉంది హాస్ని. స్టాప్ ఇట్ విరాట్, స్వామీజీని ఎందుకు అలా కూర్చోబెట్టావు అని అరిచి, క్షమించండి స్వామీజీ, ముందు మీరు లేవండి అని కంగారు పడుతూ అంది అనసూయ. అతను దైవాంశ సంభూతుడని, చాలా గొప్పవాడని అనసూయ గుడ్డిగా అతన్ని నమ్ముతూ ఉంది. అలాంటి వ్యక్తి విరాట్ ముందు మోకాల మీద కూర్చునేసరికి ఎక్కడ శపిస్తాడేమో అని భయపడిపోయింది. లేవడం కాదు, అలాగే ఉండి నా లైఫ్లో ఏం జరుగుతుందో క్లియర్గా చెప్పు అని కమాండింగ్గా అన్నాడు విరాట్. విరాట్ చెప్పకుండా అతను అక్కడి నుంచి కదిలే ధైర్యం కూడా చేయడు. ఇలాంటి వ్యక్తిని అతను ఎప్పుడూ చూడలేదు. విరాట్ చూపులే అతన్ని ముక్కల ముక్కల కింద కోసేసినట్లు అనిపించి అతనికి వణుకు వస్తోంది. ఇక మొదలుపెట్టు అని అంటూ అతని గొంతు మీద తన చేతితో ఉన్న కత్తిని పెట్టి,
కరెక్ట్గా చెప్పలేదో నీ తల ఇక్కడే నరికేస్తాను అని అన్నాడు దాస్. "ఆ, మీ జాతకం చాలా గొప్పది. మీరు గోల్డెన్ స్పూన్తో పుట్టారు. మీరు బిజినెస్లో రారాజు. మిమ్మల్ని దాటి వెళ్ళడానికి కూడా ఎవరూ సాహసం చేయరు" అని అన్నాడు. "అంతేనా? ఇంకేం లేవా? ఎగ్జాంపుల్, నా పిల్లలు, వైఫ్ ఎక్సెట్రా" అంటూ అతను ఏం చెప్పాలో గుర్తు చేశాడు విరాట్. పిల్లలు అనగానే భయపడుతూ పక్కనే ఉన్న హాస్ని వైపు చూశాడు స్వామీజీ. విరాట్ మాటలు విన్న హాస్నికి స్వామీజీని ఎందుకు తీసుకొచ్చారో పూర్తిగా అర్థమైంది. తనకి స్వామీజీ చెప్పిన మాటల గురించి తెలిసినా ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ విషయం ప్రస్తావించని విరాట్ మీద చాలా గౌరవం పెరిగింది. కానీ స్వామీజీ ఏం చెప్తాడో అని భయం మాత్రం అలాగే ఉండిపోయింది హాస్నిలో. "మాట్లాడవేం, చెప్పు" అని విరాట్ అరవడంతో భయంగా, "నీకు సంతాన యోగం ఉంది. నీకు చాలామంది పిల్లలు పుడతారు. వాళ్ళందరూ చాలా గొప్ప జాతకులు అవుతారు" అని చెప్పాడు. నాకు అంతమంది పిల్లలు పుడతారా? అంటే నాకు ఎంతమంది భార్యలుంటారు? ఎన్నిసార్లు పెళ్ళవుతుంది అని మళ్ళీ అడిగాడు విరాట్. "ఒకటే భార్య, ఒకటే వివాహం" అని భయంగా అన్నాడా స్వామీజీ. "ఒకరే భార్య అంటే నా బిడ్డలు నా భార్య కాకుండా వేరే స్త్రీకి పుడతారా?" అని అనగానే, "కాదు కాదు, వాళ్ళు నీ భార్యకు నీకు కలిగే సంతానమే" అని భయంగా అన్నాడా స్వామీజీ. అతని మాటలు విన్న అనసూయ షాక్ అయింది. అతను చెప్పే మాటల్ని అర్థం చేసుకుంటూ కొంచెం అయోమయ పరిస్థితిలో పడింది అనసూయ. "అలా అయితే మరి నాకు నా భార్యకు పిల్లలు పుట్టరని ఎందుకు చెప్పారు? మీకు జాతకాలు చూడడం వచ్చినప్పుడు నా భార్యకు పిల్లలు పుడతారో లేదో మీకు తెలుస్తుంది కదా. మరి అలాంటప్పుడు నిన్న పుట్టరని ఇవాళ పుడతారని ఎలా చెప్తున్నావు?" అని కళ్ళెగరేస్తూ అడిగాడు విరాట్. స్వామీజీ హాస్ని వైపు చూసి వణికిపోయాడు. హాస్ని కూడా టెన్షన్గా చూస్తూ ఉంది. విరాట్ తనకు చాలామంది పిల్లలు పుడతారని చెప్పినా తనకు మాత్రం సంతాన యోగం లేదని ఎలా చెప్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. "నన్ను క్షమించండి, తప్పు నాదే. నీ భార్యకి సంతాన యోగం ఉంది. ఆమె జాతకం కూడా చాలా బాగుంది. మీకు తగిన భార్య అవుతుంది" అని అన్నాడు స్వామీజీ. అతని మాటలు విన్న అనసూయ కోపంగా ముందుకు వచ్చి, "మరి నిన్న ఎందుకు తప్పు చెప్పావు? నేను నీకు హాస్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాను కదా. ఆమెకు పిల్లలు పుట్టరని, వివాహానికి పనికిరాదని చెప్పావు" అని కోపంగా అరిచింది. అసలు ఆ స్వామీజీ తనకు చెప్పింది నిజమో విరాట్కి చెప్పింది నిజమో అర్థం కాని అయోమయంలో పడిపోయింది అనసూయ. "క్షమించండమ్మా, నేను పొరపాటు పడ్డాను. అది ఆమె పుట్టిన తేదీని తప్పుగా చూశాను. అందుకే జాతకం కూడా తప్పుగా చెప్పాను" అని భయంగా అన్నాడు. అతని మాటలకు అనసూయలో కోపం పెరిగిపోయింది. "నువ్వు నిజంగానే డేట్ ఆఫ్ బర్త్ తప్పు చూసావా?" అని అడుగుతున్న విరాట్ మాటకి ఇంకా ఏదో రహస్యం ఉందని అర్థమయ్యి ఆ స్వామీజీ వైపు కోపంగా చూస్తున్నారు అందరూ. "నిజమే సార్, నన్ను క్షమించండి, పొరపాటు నాది. నిజంగానే డేట్ ఆఫ్ బర్త్ తప్పు చూశాను" అని కొంచెం కోపంగానే అన్నాడు స్వామీజీ. కానీ విరాట్ ఒక్క చూపు చూడగానే భయంతో ముడుచుకుపోయాడు. "నీకు పెళ్ళైందా? భార్య పిల్లలున్నారా?" అని తన చేతిలో ఉన్న ఫోన్ గుండ్రంగా తిప్పుతూ అడుగుతున్న విరాట్ని చూసి భయంతో, "నేను బౌద్ధ సన్యాసిని. బౌద్ధ మత సన్యాసులు వివాహం చేసుకోకూడదన్న నియమం లేదు" అని అన్నాడు. "పెళ్ళయిందన్నమాట. నువ్వు నిజంగా కరెక్ట్గా చెప్పకపోతే నీ కొడుకు బ్రతుకుతాడో లేదో నాకు సంబంధం లేదు" అని రిలాక్స్గా సోఫాలో వెనక్కి వాళ్తూ అన్నాడు విరాట్. కానీ అతని కళ్ళల్లో కఠినత్వం, క్రూరత్వం క్లియర్గా కనిపిస్తున్నాయి. విరాట్ మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఆ స్వామీజీ. ఆ తప్పుడు జాతకం వసుమతి చెప్పిందని స్వామీజీ విరాట్కి చెప్తారా? ఒకవేళ వసుమతి గురించి తెలిస్తే విరాట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.